టైగర్ శ్రీరామ్ రెడ్డి గారి నాయకత్వం, సర్వోత్తరెడ్డి గారి నాయకత్వం, చెవిటి వెంకయ్య గారి నాయకత్వం, కొప్పుల వేనారెడ్డి గారి నాయకత్వం, పోతు భాస్కర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. అన్న ఒకసారి పట్టుకొని చూడండి. ఓకే. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ వేడుకల్లో అధ్యక్షత వహించిన పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సోదరుడు సేవల జిల్లాధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం, పట్టణ కాంగ్రెస్ కార్యవర్గం, గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఎస్సీసెల్, ఎస్టీసెల్ అన్ని విభాగాల అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు మరి కార్యవర్గానికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంతకుముందు సోదరులు చెప్పినట్టుగా ఏదైతే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో గత 9.5 సంవత్సరాలుగా ఏం జరిగింది, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం కలకల మా తెలంగాణ మాకొస్తే మా బతుకులు బాగుపడతాయని జన విలవిలంచందంగా గతంలో 9 సంవత్సరాలు పరిపాలన కొనసాగింది. కానీ తెలంగాణ ప్రజలు ఏదైతే కలలు కన్నారో మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా ఆత్మగౌరవం పెరుగుతుంది, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నీళ్ళు మాకు వస్తాయని. కానీ దానికి విరుద్ధంగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల కన్నా కళ్ళలుగా మిగిల్చింది తప్ప ఏనాడు కూడా తెలంగాణ ప్రజలకు ఏం చేసింది లేదు. దాన్ని మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రానికి, దేశానికి శ్రీరామక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకువచ్చిన తెలంగాణ ప్రజలకు కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఇంతకుముందు మున్సిపల్ ప్రో లీడర్ కక్కేని శ్రీనివాస్ చెప్పిన ఆనాడు శాసనసభలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పిండు, అవసరమైతే అన్నల సహకారం తీసుకుంటా తెలంగాణను కావాల్సిందే అని మాట్లాడిన ఏకైక నాయకుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక కమిట్మెంట్ గల నాయకుడు దామోదర్ రెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విజన్ గల నాయకుడు, ముందు చూపు గల నాయకుడు. ఆయన ముందే చెప్పిండు, డిసెంబర్ 9 లోపు మేము అధికారంలోకి వస్తాం, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను చెప్పిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి ఆనాడే చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రాబోతుంది, ప్రజాపాలన అందిస్తారని చెప్పిన ఏకైక నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, దామోదర్ రెడ్డి గారు, ఉత్తమ్రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట జిల్లాను అన్ని రంగాల్లో సంక్షేమంలో, అభివృద్ధిలో కూడా ప్రతి విషయంలో ఈ జిల్లాను అగ్రగామిలో నిలిచే విధంగా, అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గాన్ని కూడా దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజలకు తప్పకుండా సంక్షేమ పథకాలు అందించి, ప్రజాపాలన అందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 20 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పని అయిపోయింది ఆల్రెడీ. మొన్ననే చూసినాం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదు, టికెట్లు ఇచ్చినా కూడా మాకు అవసరం వెళ్ళిపోయి మిగతా పార్టీలకు మనం చూసినాం. అందుకే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. బీజేపీ పని చూస్తే 10 సంవత్సరాల పాలనలో బీజేపీ చేసింది దేశానికి. విభజించు పాలన సిద్ధాంతంతో బీజేపీ, దోసుకో సిద్ధాంతంతో బీఆర్ఎస్. కానీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు 4వ తారీఖున పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇండియా కూటమిదే విజయం. తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. ఈ దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారం తీసుకొచ్చే ప్రజలందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పట్టణ పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.